ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. నమస్కారం అనిల్ సింగ్ గారు. శిరీష సార్, మనం చూస్తున్నాం నిన్నటి నుంచి ఎస్పెషల్లీ గోల్డ్ రేట్లో తగ్గింది అన్న వార్తలు అయితే మనం వింటూ ఉన్నాం. అండ్ నిజంగానే గోల్డ్ రేట్ నిన్న సండే, ఈరోజు మండే, గోల్డ్ రేట్ అనేది తగ్గితే ఎంతవరకు తగ్గిందంటారు? అండ్ ఇంకా తగ్గే అవకాశం ఉందా? ఎస్, ఇది ఇంకొక పెద్ద గుడ్ న్యూస్. ఇంకా తగ్గే అవకాశం ఎందుకు ఉందంటే, అందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఎందుకు ఈ మాట చెప్పానంటే, రెండు విధాలు. ఒకటి ఏంటంటే టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి, అది మీకు చార్ట్లో చూపిస్తా. అండ్ రెండో విషయం ఏంటంటే, చైనాలో కొత్త వైరస్ రావడం మొదలయ్యింది. చైనా ఒకటే కాదు, జపాన్లో కేసెస్ వచ్చేసాయి, వేరే దేశాల్లో వచ్చేసాయి. ఇండియాలో మన బెంగళూరులో కూడా ఒక ఫస్ట్ కేసు నమోదయ్యింది, అది కూడా 8 months బేబీకి HMPV వైరస్. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, యాక్చువల్గా ఈ ప్యానిక్ వల్ల చాలామంది ఏం చేస్తారంటే పర్చేసెస్ అనేది ఆపేస్తారు. గోల్డ్ ప్రైసెస్కి డిమాండ్ అనేది తగ్గిపోతుంది. కానీ కరెన్సీ వాల్యూ ఎప్పుడైతే మీకు ఇంకా పడుతుందో, కరెన్సీ వాల్యూ పడ్డప్పుడు అప్పుడు గోల్డ్ మళ్ళీ పెరిగిపోతుంది నెక్స్ట్ వీక్ లేదా నెక్స్ట్ మంత్. అంటే మన సంక్రాంతి తర్వాత మీకు మంచి రోజులు స్టార్ట్ అవుతాయి కాబట్టి, పెళ్లి ముహూర్తాలు 25th January తర్వాత నుంచి ఉంటాయి కాబట్టి, అప్పుడు మళ్ళీ మీకు గోల్డ్ పుంజుకునే అవకాశం ఉంటుంది. అయితే గత ఒక వారంలో దాదాపు ఒక 3-4 వేల రూపాయలు బంగారం పెరిగింది కాబట్టి, ఒక 1000 రూపాయలు అనేది మాత్రం ఫస్ట్ ఫాల్లో జరిగింది. ఇదే కంటిన్యూ అయిందనుకోండి, బిఫోర్ 14th సంక్రాంతి ముందు మీకు కనీసము ఒక 8,000 రూపాయలు డౌన్ సైడ్లో ఇంకా చూపిస్తుంది మనకు. సో అది కనుక జరిగిందనుకోండి, పైగా ఈ వైరస్ ఒక విషయం ఒకవేళ మరీ అది దారుణంగా మారిందనుకోండి, దెర్ ఆర్ ఛాన్సెస్ దట్ గోల్డ్ విల్ ఫాల్ మోర్. 8,000 కాదు, కనీసం మీకు ఒక 15,000 కూడా పడిపోవచ్చు బంగారం. సో ఈ విషయం జాగ్రత్తగా పాటించండి. ఫాల్లో కొంత ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం ఒకవేళ మీరు అనుకుంటే మాత్రం నేను రికమెండేషన్ ఇవ్వను, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర క్యాష్ ఉంది, బంగారంలోనే పెట్టుబడి పెట్టాలి అనుకుంటే మాత్రం కొంచెం మీరు ఎవ్రీ ఒక 5,000 10,000 ఫాల్లో బంగారాన్ని కొనొచ్చు. ఎందుకంటే ఇదే ఒక సువర్ణ అవకాశం. దీని తర్వాత మళ్ళీ ఛాన్స్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మళ్ళీ మీకు January 25th తర్వాత ముహూర్తాలు ఉన్నాయి. నేను రాత్రికే చాలా పండితులతో మాట్లాడాను, ఈవెంట్ మేనేజర్స్తో కూడా మాట్లాడాను. సో దే హ్యావ్ బిన్ టెలింగ్ మీ అప్ టు జూన్ వరకు పెళ్లిళ్ళు ఉన్నాయంట. సో 25th January తర్వాత నుంచి. సో ఆ టైంలో మీకు గోల్డ్ ఇంకా పెరుగుతుంది కాబట్టి మీ నిర్ణయం మీరు తీసుకోండి. మీకు ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగచ్చు. బట్ బిఫోర్ దాట్ ఐ విల్ షో యూ ది స్పాట్ ప్రైస్ ఎలా ఉందో ఇవాళ. సో 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే నిన్న 78-71 ఉండింది. అండ్ ఈరోజు కూడా సేమ్ సిమిలర్ ప్రైస్. ఎందుకంటే ఈరోజు వర్కింగ్ డేలో వారంలో మొదటి రోజు కాబట్టి, గత 2 రోజులు మీకు వీకెండ్ కాబట్టి ఆ టైంలో గోల్డ్ మార్కెట్ క్లోజ్ ఉంటుంది కాబట్టి, సో అలాంటి మూమెంట్ అనేది మీకు ఇక్కడ కనిపించదు. అయితే 22 క్యారెట్ గోల్డ్ సేమ్ 7215 నిన్న ఇవాళ. సో సండే ఉండేది కాబట్టి సండే ప్రైస్ చేంజ్ అవ్వదు. సో అదే ప్రైస్ మీకు ఇవాళ కూడా చూపిస్తుంది. బికాస్ ఇవాళ రాత్రికి ఏదైతే ఫాల్తో క్లోజ్ అవుతుందో ఆ క్లోజ్ అన్న ప్రైస్ రాత్రికి క్లోజ్ అయిన తర్వాత రేపొద్దున మీకు చూపిస్తుంది స్పాట్ ప్రైస్లో. ఓకేనా? సో కమింగ్ టు ది 18 క్యారెట్ గోల్డ్ 5903 నిన్న ఇవాళ సేమ్ ఫ్లాట్ మూమెంట్. సో దెర్ ఈస్ నో అబ్సల్యూట్ కైండ్ ఆఫ్ చేంజ్. సో కమింగ్ బ్యాక్ టు చార్ట్లో చూద్దాం మనము ఎగ్జాక్ట్లీ ఎలాంటి కైండ్ ఆఫ్ మూమెంటమ్ ఉండింది అండ్ ఉండబోతుంది. ఓకేనా? అండ్ ఈ వారంలో మొత్తంలో కూడా మీకు గోల్డ్ ఎలా మూమెంట్ ఇవ్వబోతుందో అది చెప్పు. సో ఇఫ్ యూ లుక్ అట్ ది డైలీ చార్ట్ శిరీష, ఎలాగైతే మనము జనరల్గా ఇక్కడ చూపిస్తాం కదండి, ఇదిగోండి ఇది ఆల్ టైమ్ హై టాప్ నుంచి మీకు ఒక లోవర్ టాప్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఇంకొక లోవర్ టాప్ క్రియేట్ చేసింది ఇక్కడ. సో దెర్ ఆర్ 3 లోవర్ టాప్స్. అసలు చూడబోతే మీరు ఇక్కడ ట్రెండ్ లైన్ ఇక్కడ మీరు ప్లేస్ చేస్తే ఎగ్జాక్ట్లీ ఒక ఫాల్ అనేది మాత్రం ఇంకా కంటిన్యూ డౌన్ సైడ్లో ఉంది అని చెప్పేసి మనకి చూపిస్తుంది. ఒకవేళ ఆ సెకండ్ లోవర్ టాప్ ఏదైతే ఉందో అది దాటితేనే మీకు బంగారం పెరగాలి, లేదంటే అప్పటిదాకా అప్ సైడ్ లేదు. దాని హై ఎంత ఉంది? 79,035 రూపీస్. 79,035 దాటిన తర్వాతే మీకు గోల్డ్లో ఒక బులిష్ మూమెంట్ ఉంటుంది. అప్పటిదాకా మీరు తీరిగ్గా హ్యాపీగా కిందికి వస్తున్నప్పుడల్లా యూ కెన్ స్టార్ట్ అండ్ ప్లాన్ టు బై గోల్డ్. సో ఇప్పుడు నేను మీకు ఇంట్రాడే చార్ట్ చూపిస్తాను. ఇంట్రాడే చార్ట్లో మనం చూసుకుంటే ఇది 15 minutes చార్ట్. సో ఇందులో మనకి ముఖ్యంగా ఏంటంటే ఈ 15 minutes చార్ట్లో మీకు ఎలాగైతే ఇంతకుముందు నేను చూపించాను కదా ఈ ట్రెండ్ లైన్తో, ఇదిగోండి ఒక్కసారిగా ట్రెండ్ లైన్ వాడిన తర్వాత దీనిపైన ఉంది ఇంట్రాడే మూమెంట్ మాత్రం, కానీ డైలీ మూమెంట్ మాత్రం ట్రెండ్ లైన్ కింద ఉంది. సో దిస్ అన్ అబ్సల్యూట్ క్లాష్ అనమాట. చెప్పాలి అంటే మీకు ఇంట్రాడేలో పడుతున్న కొద్దీ ఒక 100 రూపాయలు 50 రూపాయలు పెరుగుతూ ఉంటుంది. కానీ డైలీ చార్ట్ ప్రకారంగా రాత్రికి
11:30 లేదా 12 గంటల సమయంలో ఎప్పుడైతే ఇండియన్ ఎంసీఎక్స్ మార్కెట్ క్లోజ్ అవుతుందో ఆ సమయంలో మాత్రం మీకు పడే క్లోజ్ అవుతుంది. అంటే ఇంట్రాడేలో పెరుగుతున్నట్టే పెరుగుతూ ఉంటుంది, కానీ క్లోజ్ అయ్యే టైంకి రాత్రికి 10 గంటల తర్వాత మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మీకు డౌన్ సైడే ఉంటుంది. ఎందుకంటే డైలీ చార్ట్స్లో సెల్లింగ్ ప్రెషర్ ఉంది, ఇంట్రాడే చార్ట్స్లో చూసుకుంటే బయింగ్ సపోర్ట్ ఉందన్నమాట. సో గోల్డ్ ఈజ్ బికమింగ్ లైక్ అ శాండ్విచ్ అనమాట. రెండింటి మధ్యలో ఇటు నుంచి కొనే వాళ్ళు వస్తున్నారు, అక్కడ నుంచి అమ్మే వాళ్ళు కూడా వస్తున్నారు. కానీ ఫైనల్గా ఏం జరగబోతుంది, గోల్డ్ విల్ కీప్ ఫాలింగ్ అంటిల్ అండ్ అన్లెస్ 79,050 రూపీస్ దాటనంత వరకు గోల్డ్లో మాత్రం డౌన్ సైడ్స్ ఉంటాయి. అండ్ వైరస్ విషయం గురించి కూడా మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను, జాగ్రత్తగా ఇలాంటి విషయాల్లో మీరు డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఈ ఎడ్యుకేషన్ ఏదైతే చేస్తున్నామో ఎడ్యుకేషన్ వీడియోస్, సో దాని ప్రకారంగానే మీకు ఇంకొక అడిషనల్ నాలెడ్జ్ ఇవ్వాలి ఇచ్చాను. సో ప్లాన్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంటూ గోల్డ్, నెవర్ హరీ అప్. గోల్డ్ మాత్రం పడబోతుంది కాబట్టి కామ్గా ఉండండి, వెయిట్ చేయండి, ఐ విల్ టెల్ యు ద రైట్ ప్రైస్. సో మరి ఎవరికైనా కూడా ఇలా గోల్డ్ గురించి క్లియర్గా అనాలిసిస్ కావాలి అనుకునే వాళ్ళు కావచ్చు, అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయాలి అనుకుంటున్నాం, అట్లీస్ట్ ఈ ఇయర్ నుంచి అన్న స్టార్ట్ చేసుకుని ఒక హై రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి సార్? నేను ఒక విషయం చెప్తాను ఇక్కడ శిరీష, మీరు అడిగిన ప్రశ్న వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ ద వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో మన ప్రేక్షకులందరూ కూడా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. అది ఎలా? జాబ్ చేయాలి అంటే అ పర్సన్ హ్యాస్ టు బి 100% డిసిప్లిన్. అంటే టైంకి పడుకోవాలి, టైంకి లేవాలి, టైంకి రెడీ అవ్వాలి, టైంకి ఆఫీస్కి వెళ్ళాలి. సో ఇవన్నీ డిసిప్లిన్ ఫాలో అవ్వాలి. బిజినెస్ చేయాలి అంటే యూ హ్యావ్ టు బి 1000% డిసిప్లిన్. ఎందుకంటే సెల్ఫ్ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని ఎవరు లేపరు, మిమ్మల్ని ఎవరు ప్రశ్నించరు, మిమ్మల్ని ఎవరు అడగరు. సో కాబట్టి ఇష్టారాజ్యం కదా అని చెప్పి అనుకున్నారంటే మాత్రం మీరు వెనకపడిపోతారు. సో జాబ్ చేసే వాళ్ళ దగ్గర ఉన్న కనీసం 100% డిసిప్లిన్ కూడా ఒక బిజినెస్ మెన్ దగ్గర ఉంటేలే వాళ్ళు కొన్ని కోట్లు సాధిస్తారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ వీళ్ళు తప్పు చేస్తున్నారు జాబ్ చేసేవాళ్ళు, అక్కడ వ్యాపారం చేసేవాళ్ళు కూడా తప్పులు చేస్తారు. బికాస్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లేదు, దానివల్ల అప్పులు చేసుకుంటున్నారు లెక్కలేనంత. అప్పు అవసరం లేకున్నా కానీ సార్ మీరు ఇన్స్టెంట్ లోన్కి అప్రూవల్ వచ్చింది సార్ తీసుకుంటారా, ఇవ్వండి. తీసుకొని ఏం చేస్తున్నారంటే పండగలకి, ఫంక్షన్స్కి ఇష్టం వచ్చినట్టుగా వాడుకొని మిగతా డబ్బు కావాలంటే బ్యాంక్కి తిరిగి ఇచ్చేద్దామా అని చెప్పేసి పర్పస్ లేకుండా లోన్స్ తీసుకుంటారు. దానివల్ల అప్పులు ఇంకా పెరిగిపోతున్నాయి. సాటర్డే రోజున ఏం జరిగిందో చెప్తాను, ఒక చిన్న విషయం వినండి. 50,000 జీతం ఉన్నంత వరకు నేను చాలా హ్యాపీగా ఉండేస్తారని చెప్పేసి ఒక జెంటిల్మెన్ నా వీడియో చూసి నాతో కలిశారు. ఆయన ఏమంటున్నారంటే 50,000 ఉన్నంత వరకు జీతము నాకు ఒక్క అప్పు లేదు సార్, ఇప్పుడు నా జీతం ₹1,00,000, నాకు ఫుల్గా అప్పులు ఉన్నాయి అంటున్నాడు. అదేంటి బాబు, అలాగే రివర్స్ అయిపోయింది కదా సిచ్యువేషన్. ₹1,00,000 జీతం ఉందంటే మీకు ఒక మంచి లగ్జరీ లైఫ్ మీరు బ్రతకచ్చు. అలాంటప్పుడు ఇంకా అప్పులు ఎందుకు పెరిగాయంటే క్రెడిట్ కార్డ్స్ విచ్చలవిడిగా వాడారు, అర్థం లేకుండా లోన్స్ తీసుకున్నారు, పెద్ద ఇల్లు తీసుకున్నాడు, ఇప్పుడు ఈఎంఐ కట్టాలి, అక్కడ క్రెడిట్ కార్డ్స్ కట్టాలి, అన్ని లెక్క లేకుండా అసలు అవుట్ ఆఫ్ ప్రపోర్షన్లోకి వెళ్ళిపోయింది అనమాట కంప్లీట్గా. ఆయన కూడా ఒకటే మాట చెప్పా, ఇమ్మీడియట్గా మీరు అప్పులు ఉన్నాయా, అలాంటి కైండ్ ఆఫ్ ఫ్యూచర్ బిల్డింగ్ చేసుకోవాలా, రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలా, ఇమ్మీడియట్గా క్లాస్ అటెండ్ అవ్వండి. ఒక స్పెషల్ ప్రైస్ పెట్టబోతున్నాను. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఈ క్లాస్ మీరు అటెండ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇయర్ బిగినింగ్లోనే గత సంవత్సరంలో చేసిన తప్పులన్నీ ఒకవేళ మీరు కరెక్ట్గా దాన్ని కరెక్షన్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం దిస్ ఇస్ ద రైట్ టైం అని చెప్తాను. సో దట్ 2025 మీరు సక్సెస్ఫుల్గా గడపచ్చు. ఇమ్మీడియట్గా కాల్ చేసి రిజిస్టర్ చేసుకోమని చెప్తాను ఈరోజే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.